సో మనం గాంధీస్ గార్డెన్ టు కిచెన్ వచ్చాము. ఎంత బాగా పెట్టారు కదా పేరు. గార్డెన్ నుంచి కిచెన్కి, గార్డెన్లో మనమే పెంచుకొని మనమే కిచెన్లో వండుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ రాగానే సాయిల్ మిక్స్ అయితే ఉంది మనకి. సో ఇది మట్టిలో కలిపి మంచిగా గార్డెనింగ్ చేసుకుంటే మొక్కలు అయితే బాగా పెరుగుతాయి అనమాట. అసలు ఈ వాసన భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం. తినాలనిపిస్తుంటుంది మట్టిని. వర్షం పడినప్పుడు ఆ వాసన, మట్టి వాసన అసలు చాలా బాగుంటుంది. మనకి గార్డెనింగ్కి కావాల్సినవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కత్తెరలు కానీ లేదంటే చెట్లు కొమ్మలు తీయడము అట్లాంటివన్నీ. సో ఇవి చేతులకు వేసుకొని చేసేవన్నీ. ఇంకా ఇక్కడ పంచగవ్య అంటే ఇది పంచగవ్య అంటే గోమూత్రం. అవును సార్. సో ఇది గోమూత్రం అంట. చాలామంది ఇళ్ళల్లో చల్లుకుంటూ ఉంటారు. సో ఇది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా ఉంది, ఇక్కడ వామ్ పౌడర్ కూడా ఉంది. సో ఇక్కడ ఇలాంటివి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఫుడ్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ అని కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇది కనుక కలిపితే 15 daysలోనే రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. బోన్ మీల్, ఇది వచ్చేసి బోన్ మీల్. ఇది ఎర్రమట్టి అనమాట, చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో ఇలాంటివి ఇక్కడ, ఇది ఇందాక మస్టర్డ్ పౌడర్ ఇక్కడ ఇంకా పెద్దది ఉందన్నమాట. ఇవన్నీ కూడా, ఇది కంపోస్ట్, ఇది వెర్మి కంపోస్ట్. మనము 8th or 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి అని మనం మాట్లాడుకుంటే ఉండే. నాకైతే అంత గుర్తులేదు. కాకపోతే ఈ వెర్మి కంపోస్ట్ చెట్లకి మొక్కలకి చాలా మంచిది అనమాట. పేడని అనుకుంటా, అందులో ఏదేదో కలిపి దీన్ని తయారు చేస్తారు. అలాగే ఇక్కడ ఆర్గానిక్ పసుపు ఉంది మనకి, పసుపు కొమ్ములు. వీటిని మంచిగా ఎండపెట్టి లేదంటే ఇలాగే దీన్ని పీల్ చేసి అది ఫేస్కి పెట్టుకోవాలి. చాలా అంటే చాలా గ్లో వస్తుంది నిజంగా. ఇది జింజర్, ఇది కస్తూరి టర్మరిక్ అంట. ఇది చూడండి జింజర్, అల్లమే కదా ఇది, మ్యాంగో జింజర్. ఇది మ్యాంగో జింజర్ అంట. మేబీ మామిడి పళ్ళలాగా ఉన్నాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది, మనకు తెలీదు. ఇది పికిల్స్లో మామిడి అల్లం అంటారంట తెలుగులో. అక్కడైతే మ్యాంగో జింజర్. మేబీ ఇది పికిల్స్కి యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ ఉంది యూజెస్ పికిల్స్ అని. సో ఇది పికిల్స్కి బాగా యూజ్ చేస్తారంట దీన్ని, అల్లంని. ఇగోండి ఇక్కడ రేట్స్ కూడా ఉన్నాయి, రేట్ ఎంత అని చెప్పేసి బ్యాగ్స్కి సంబంధించి రేటు కూడా ఉంది. ఇవి చెట్లని పెంచుతారనమాట. ఇవి కూడా ఆర్గానిక్ బ్యాగ్స్. ఇది ప్లాస్టిక్ లాగా కాకుండా నార్మల్గా హెల్తీగా ఉండడానికి గ్రో బ్యాగ్ అంటారు దీన్ని. అది ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి. మనం అక్కడ చూసుకొని కాంబో ప్యాక్స్ ఎన్ని కావాలి అని చెప్పేసి మనం అక్కడ చూసుకొని చేసుకోవచ్చు. ఇందాక కంపోస్ట్ కానీ ఈ ఎరువులన్నీ కూడా సాయిల్లో వేసుకోవడానికి, చెట్లను పెంచడానికి చాలా యూజ్ అయ్యేవి ఇవన్నీ. ఇది పురుగులు, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లాంటి పురుగులు చెట్లకి పాకకుండా ఇది వేస్తారనుకుంటా. సో ఇది 450 రూపీస్ ఉందన్నమాట. సో ఈ గాంధీ గార్డెన్ టు కిచెన్, ఇది ఇక్కడైతే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇదేంటో తెలుసా, ఇంత చిన్నది పోయి పెద్దగా అయ్యి మనకి స్ట్రాబెర్రీస్ ఇస్తుంది అనమాట. నా ఫేవరెట్ రీసెంట్గా, అంటే ఎప్పుడు తినలేదు, మొన్న తిన్నా, చాలా బాగా అనిపించింది. సో తినాలనిపిస్తుంది అనమాట. మంచిగా స్ట్రాబెర్రీ అలా చాక్లెట్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. మరి అవి పెంచాలంటే ఇలాంటి మొక్కలు మన నిజంగా ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది కదా. బయట అన్హెల్తీగా ఆర్గానిక్గా కాకుండా తినే కంటే మనం ఇంట్లోనే గార్డెనింగ్ చేసుకొని మంచిగా స్ట్రాబెర్రీ మొక్కలు అయితే ఇవి ఇదిగోండి మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. జాన్ టు ఏప్రిల్ అంట, జనవరి నుంచి ఏప్రిల్ వరకు దీనికి మొత్తం ఫుల్ సన్ ఉండాలన్నమాట. సూర్యరశ్మి అనేది ఫుల్గా ఉంటేనే పళ్ళు అనేవి మనకి కాస్తాయి అనమాట. మేబీ ఇప్పుడు నాటితే మీకు ఏప్రిల్ లోపు మనకి మేబీ ఫ్రూట్స్ వచ్చేస్తాయి అనుకుంటా, దాన్ని మంచిగా కనుక పెంచితే. సో ఇవన్నీ స్ట్రాబెర్రీ మొక్కలు కోసం వచ్చామని చెప్తున్నారు అక్కడ.